నేను మీ డాక్టర్ రామచంద్రారెడ్డి, మాతాశ్రీ హాస్పిటల్స్ నర్సరావుపేట. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రేర్ కేస్ గురించి చెప్దామని మేము ఈ వీడియో చేస్తున్నాము. ఇతని పేరు కరుముల్లా. ఇతను ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ అన్నమాట. అతనికి ఏమైందో అతని మాటలోనే మనం విందాం. బేల్దార్ పని చేస్తాను. పని స్లిప్ అయ్యి సోలి పడ్డాను. రాడ్లు 3 రాడ్లు కూర్చుని చచ్చిపోయాలనుకున్నాను. బేల్దార్ వర్కర్ అన్నమాట. సో కన్స్ట్రక్షన్ వర్కర్ అంటాం కదా. సో ఇతను ఫస్ట్ ఫ్లోర్ లో వర్క్ చేస్తున్నారు. సో వర్క్ చేస్తూ కాలు జారి కింద పడ్డాడు అనమాట. కింద మనకి పిల్లర్స్ కి రాడ్స్ ఉంటాయి కదా, ఆ రాడ్స్ మీద అలా పడిపోయాడు. ఆల్మోస్ట్ 4 రాడ్స్ 4 రాడ్లు అలా గుచ్చుకుపోయినాయి అనమాట. ఫస్ట్ రాడ్ లివర్ గుచ్చుకుంటూ, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ కోలన్ అనమాట, పెద్ద పేగు గుచ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకొక రాడ్ డియోడమ్ లో గుచ్చుకుంది అనమాట. 3వ రాడ్ ఓన్లీ లివర్ గుచ్చుకుంది. 4వ రాడ్ సూపర్ఫిషియల్ గుచ్చుకుంది అనమాట. టోటల్ 4 రాడ్లు గుచ్చుకున్నాయి. సో ఈ 4 రాడ్లు గుచ్చుకొని మన దగ్గరికి హాస్పిటల్ కి ఎమ్మటే అక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ రాడ్లు పీకేసేసి పేషెంట్ తీసుకొచ్చారు. రాగానే మనం అన్ని టెస్టులు చేసుకొని పేషెంట్ హీమోడైనమిక్ స్టెబిలిటీ తెచ్చుకొని ఎమ్మటే లాప్రోస్కోపిక్ సర్జరీ పోస్ట్ చేసామన్నమాట. సో ఇతనికి మనం పొట్టేం కోయలేదు, ఎమ్మటే లాప్రోస్కోపీ ద్వారానే ఏదైతే ఆ ట్రాన్స్ఫర్స్ కోలాన్ ఇంజరీ అయిపోయిందో దాన్ని రిపేర్ చేసాము. నెక్స్ట్ డియోడనల్ D2 కి ఇంజరీ అయిపోయింది అనమాట. D2 ఇంజరీ కూడా లాప్రోస్కోపీలో రిపేర్ చేసేసి నెక్స్ట్ మనం ఫీడింగ్ జిజ్నాస్టమీ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చిన్న ట్యూబ్ పెట్టాము ఇతనికి, ఫీడింగ్ జిజ్నాస్టమీ అంటాం కదా, ఇది పెట్టాం. చూసారా, ఇతనికి ఒక పొట్టంతా ఎక్కడ మనకి ఇన్సిషన్ లేదనమాట. నెక్స్ట్ లివర్ ఇంజరీస్ కి మనం బైపోలర్ వాడుకొని ఆ బ్లీడింగ్ అయ్యేదాన్ని బ్లీడింగ్ స్టాప్ చేసాం. సో ఇలాంటి ఆపరేషన్స్ లాప్రోస్కోపీలో జరగడం, అది మన నర్సరావుపేట మాతాశ్రీ హాస్పిటల్లో జరగడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి ఆపరేషన్స్ సపోజ్ ఇతను వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ వెళ్తేనే లాప్రోస్కోపీ అవుతుంది ఇలాంటి ఆపరేషన్స్. ఈ ఆపరేషన్ సుమారుగా ఇతనికి వేరే దగ్గరికి వెళ్ళి ఉంటే అట్లీస్ట్ 10 lakhs ఖర్చు ఉండేది అనమాట. సో ఇతను మన హాస్పిటల్లో పే చేసింది 45,000 పే చేసి మెడిసిన్స్ అలాగే ఖర్చు పెట్టారు. సో ఇంత తక్కువకి ఇతనికి స్టోమా కూడా క్రియేట్ చేయలేదు మనం. ట్రాన్స్ఫర్స్ కోలాన్ ఇంజరీ అయినా కానీ లాప్రోస్కోపీ ద్వారా రిపేర్ చేసేసాము. స్టోమా కూడా క్లియర్ ఏం పెట్టలేదు. సో ఈ రోజు ఆల్మోస్ట్ సర్జరీ అయిపోయి 15 రోజులు అయింది. నెంబర్ 1 గా ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదా, కమలాగా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. సో ఇలాంటి సర్జరీస్ అన్ని మన నర్సరావుపేట మన మాతాశ్రీ హాస్పిటల్లో చాలా తక్కువ రేటు జరుగుతున్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.